సభకు నమస్కారం. నా పేరు మురళీధర్. నేను సాయినగర్ ఏలేశ్వరం మండలంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునేటప్పుడు ఉపాధ్యాయులైనటువంటి నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి నేను టీచర్ని అవుతానమ్మా అని చెప్పాను. వాళ్ళు 3 ప్రశ్నలు వేశారు. ఈ మూడింటికి నీ దగ్గర సరైనటువంటి జవాబు ఉంటే నువ్వు టీచర్ పోస్ట్ తీసుకో, లేదంటే ఏదో జాబ్ వస్తుంది. ఎందుకంటే నీకు ఇది 86లో జరిగినటువంటి సంఘటన. ఒకటి ఏంటంటే వృత్తిని జీవనోపాధిగా తీసుకోవద్దు, ప్రత్యేకించి టీచర్ జాబ్ నువ్వు వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటేనే నేను తీసుకో. రెండోది ఏంటంటే విద్యార్థుల్లో నీ పిల్లలను చూడగలిగితేనే నువ్వు టీచర్ అవ్వదు. వాళ్ళు వేరు నీవు వేరు అనుకుంటే అక్కడ తీసుకోవద్దట. ఇక మూడోది ఏమిటంటే ఏ రోజైతే నువ్వు నీ టీచర్ జాబ్కి న్యాయం చేయలేననుకుంటున్నావో ఆ రోజు వీఆర్ఎస్ తీసిస్తావు. ఎందుకంటే ఆ తర్వాత నుంచి నువ్వు చేసే ప్రతి ఒక్క రోజు టెర్రరిస్ట్ అంటే దారుణంగా తయారవుతుంది, నీ వల్ల పిల్లలు నాశనం అయిపోతారని చెప్పి ఈ 3 అంశాలని దృష్టి పెట్టుకొని నేను 1986లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. ఇక్కడ ప్రత్యేకించి మా తల్లి గారికి ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత రాకముందు ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసింది. దాన్ని మీకు చెప్పడం కోసం చేశాను. అయితే జాబ్లో జాయిన్ అయిన తర్వాత తల్లిదండ్రులకు ఇచ్చినటువంటి మాటలు ఏ రోజు తప్పలేదు. ఇప్పుడు 30 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేయడం జరిగింది. జాబ్లో జాయిన్ అయినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం ఇప్పటికీ పోలేదు, ఇక చచ్చేదాకా పోదు. ఎందుకంటే ఆ వృత్తిని నేను అంతగా ప్రేమిస్తాను. ఎందుకంటే పాఠశాల గదిలోకి వెళ్ళాలంటే నాకు ప్రపంచంతో సంబంధం లేదు. ఎందుకంటే ఆ పిల్లలే నా పిల్లలు. అలా చేశాను. తరువాత నా దగ్గర చదువుకున్న పిల్లలు ఎంతోమంది వైద్యులుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా, రెవెన్యూ ఆఫీస్లోని పోలీసులుగా తయారయ్యారు. అది వేరే విషయం. ప్రత్యేకించి ఏంటంటే నేను టీచర్గా చేస్తున్నప్పుడు నన్ను చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళు దగ్గర 20 మంది టీచర్లు తయారయ్యారు. దానిలో 5 నా దగ్గర పనిచేయడానికి వచ్చి వాళ్ళు మీ వల్లే నేను ఎలా తయారయ్యానని చెప్పారు. ఆ రోజు నేను పొందినటువంటి ఆనందం అంతా ఇంత కాదు. తర్వాత 6 అవార్డులు వచ్చాయి నాకు ఈ 30 సంవత్సరాల కాలంలోనూ. కానీ ఈ అవార్డులు మాత్రం 2 ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏ అవార్డుకి వెళ్ళినా నేను ఒక్కడనే తీసుకెళ్ళి వచ్చేవాడిని. ఈ అవార్డు నాతో పాటు నా శ్రీమతి వచ్చింది, ఇక్కడే మీతో పాటు కూర్చుంది. ఆమె ఎన్ విక్టోరియా రాణి. అంటే మొట్టమొదటిసారిగా నా భార్య నేను కూడా ఈ అవార్డుకి ఎంపిక కావడం నాకు చాలా సంతోషం. ఇక తర్వాత అంశం ఏంటంటే ఈ పడాల చారిటబుల్ ట్రస్ట్ వారు వచ్చి పరిశీలన జరిపిన తర్వాత ఎవరు వీళ్ళని ఆలోచిస్తే ఏలేశ్వరం వాళ్ళని తెలిసింది. ఉపాధ్యాయులో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్ది ఇంకా లోపలికి వెళ్తే ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం తెలిసింది. ఎవరైతే ఈ సంస్థ వ్యవస్థాపకులో ఆయన మా తల్లి గారి దగ్గర 1వ తరగతి చదువుకున్నారు. అంటే ఆమె విద్యార్థి. ఆమె బహుశా ఆ మిత్రుల స్ఫూర్తితోటే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఇలా చేసేదేమో. విద్యారంగం పట్ల ఆయనకి అభిమానం కలగడానికి మా తల్లిగారు కారణమేమోనని నా సంతోషం పట్టలేకపోయాను. నిజంగా ఇది చాలా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక వృత్తిపరంగా వచ్చేసరికి రిసోర్స్ పర్సన్గా ఈ 30 సంవత్సరాలు నేను చేస్తూనే ఉన్నాను. చుట్టూ 4 కాన్వెంట్లు ఉన్న నా పిల్లలు 120 మంది ఉన్నారు. ఇప్పటికీ తగ్గలేదు, ఇక తగ్గేటువంటి సమస్య లేదు, తగ్గనివ్వను కూడా. తర్వాత ఇన్నోవేటివ్ యాక్టివిటీస్లో అందరూ చెప్పారు, ఉపాధ్యాయులన్నీ చేసేటువంటి అని చెప్పారు. అందుకని మేమేంటంటే పిల్లల్ని ఒకటి పరిశీలించాం. చెప్పగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వ్రాయడానికి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళు భయపడుతున్నారు. అందుకే ఏం చేసామంటే ఆంగ్లానికి వచ్చేసరికి 260 స్ట్రక్చరల్ టేబుల్స్ తయారు చేయడం జరిగింది. ఇంగ్లీష్ 260 స్ట్రక్చరల్ టేబుల్స్ తయారు చేసాం. తెలుగు వచ్చేసరికి 160 తయారు చేసాం. ఇవి ఒక్కొక్క బుక్ తయారు చేసి ఏం చేస్తున్నామంటే ఏదో ఒక మండలాన్ని ఎంచుకొని ప్రతి నెల ఆ మండలంలో ఉన్న ప్రతి పాఠశాలకి ఒక్కొక్క కాపీ చొప్పున ఉచితంగా ఇస్తున్నాం. ఏ మాత్రం ఖరీదు కాకుండా, డబ్బులు పెట్టకుండా ఇద్దరు కలిసి చేసి నిర్మించి చేసినటువంటి ఆలోచన. వ్యాపార ధోరణి ఏమీ లేదు. ఇది కేవలం ఏంటంటే కనీసం ఆ 50 మందిలో 5 మంది ఉపయోగించిన విద్యార్థులకు ఉపయోగపడుతుంది అనేటువంటి చిన్న ఆశతో చేస్తున్నాం మేము. అలాగే ప్రతి నెల మా జీతంలో కొంత మొత్తాన్ని తీసి పిల్లలకు అప్పచెప్తాం. పిల్లలకి ఖర్చు పెడుతూ ఉంటాము. మా దగ్గర చదువుకునే పిల్లలు
మీరు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు అవార్డు తీసుకున్న ప్రతి టీచర్కి